ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Vrunda. A textbook of theosophy, దివ్యజ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 72వ పాఠము
1/3/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం ఎలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరం, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకుంటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుతున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా ఆ కార్యక్రమంలో పాల్గొనే ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాశక్తులతో చెవియొగ్గి వినుచున్నాం, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఈ విధంగా మనం కార్యక్రమ ప్రారంభంలో మనం అసలు ఏం చేసుకోబోతున్నాం, దేనికి ఇక్కడ కూర్చున్నాం అన్న వివరాలు ఒక్కసారి గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, పూర్తిగా మన మనస్సు ఈ విషయాల చుట్టూనే తిరుగుతూ ఇక ఈ వినబోయే గంట కాలం అంతా కూడా చక్కగా మనం అవి గ్రహించడానికి బాగా వీలవుతుంది అన్నమాట. అందుకని ఇది మనం చదువుకుంటున్నాం ఇలాగా. ఎందుకంటే మనం జన్మించిన తర్వాత ఎందుకు జన్మించాం, ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది మనకి, మనం ఇక్కడ ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత మన కర్తవ్యం ఏంటి, మన యొక్క లక్ష్యం ఏమిటి, మనం దేనికోసం ఈ భూలోకంలోకి వచ్చాం అన్న విషయాలు మన దగ్గర లేవు. డైరెక్ట్ గా యాక్షన్ లోకి వెళ్ళిపోయాం. దాంతో ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టుగా అయింది. కానీ
ఎందుకు, ఏంటి అన్న అవగాహన మనకి తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ పద్ధతిలో మనం అసలేంటిది? మనం ఎందుకొచ్చాం? ఎందుకు మానవ జన్మ ఏర్పడింది? ఈ మానవ జన్మకి రావడానికి ముందు ఏమేం జరిగింది? ఈ సృష్టి అంతా ఎందుకు జరుగుతూ ఉంది? అని ఈ విషయాలకి సంబంధించి కొంత అవగాహన. అసలు మన యొక్క లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యం. ఇలాగ కొంచెం మనం పరిశీలన చేసుకున్నాం అనుకోండి. అవగాహన చేసుకుంటే, ఓహో! దీనికోసం. అప్పుడు మనం చేసే పనులు దానికి తగ్గట్టుగా, దానికి అనుగుణంగా మనం చేయటానికి వీలవుతుంది. అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక లక్ష్యానికి అనుగుణంగా మనం అడుగులు వేయటం జరుగుతుంది. ఇది ఎట్లాగైతే మనం ముందే ఇదంతా దీనికోసం మనం ఈ గ్రంథాలు, ఈ గ్రంథకర్తలు, వాళ్ళు తెలిపినటువంటి ఆ సృష్టి రహస్యాలు అవన్నీ ఎందుకంటే ఆ తెలిపిన విషయాలు మనం నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకోవటానికి అన్నట్టుగా ఆ వివరాలన్నీ మనం ముందు ఏ రోజుకు ఆ రోజు ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. దానివల్ల అంటే స్పష్టత. మనం ఈ పద్ధతిలో, ఈ మార్గంలో మనం వెళుతూ ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. ఓకే. మనం పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఈరోజు మహాశివరాత్రి. మనం ఏదైతే బోధించుకుంటున్నామో దివ్య జ్ఞానము పేరుతో దానికి అత్యంత సమీపంగా ఉంది ఈ మహాశివరాత్రి సంబంధం. మహాశివరాత్రికి సంబంధించినటువంటి విషయం, అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నారో, ఈ పండగ ద్వారా ఏం జరుగుతుందో, అవి మనం ఏమైతే దివ్య జ్ఞానము పేరుతో ఇన్నాళ్ళ నుంచి ఈ 70 రోజుల నుంచి 70 గంటలు మనం చెప్పుకున్నాము విషయాలన్నీ, అవి దీనికి సంబంధంగానే ఉందన్నమాట. దీనికి అతి దగ్గరగా ఉంటుందన్నమాట. అందువల్ల దీని గురించి 2 విషయాలు మనం చెప్పుకొని మనం పాఠంలోకి వెళదాం. ఓం నమః శివాయ. 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 నేను మన పూజలన్నీ మొత్తంగా తీసుకుంటే అన్ని కూడా మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరికి పూజ చేస్తున్నామో మనకు ఎదురుగా ఉంటుంది ఆ విగ్రహము. ఆ బొమ్మ గాని, ఆ విగ్రహము గాని ఎదురుగా ఉంటుంది. మనం దాని ఎదురుగా కూర్చొని మనం పూజ చేస్తాం. కాబట్టి పూజ చేసేవాడు, పూజ చేయబడేటటువంటి ఆ దేవత వేరువేరుగా ఉంటాం. ఆ దేవతను ఏదో మనం కోరుకుంటూ చక్కగా పూజ చేస్తూ ఉంటాం భక్తి శ్రద్ధలతో. అక్కడి వరకు అది ఏ పూజ అయినా కానీ ఆ పద్ధతిలో సాగుతుంటుంది. కానీ రుద్రాభిషేకం, రుద్రుడి దగ్గరికి పోయి మహాశివరాత్రికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో రుద్రాభిషేకము, ఈ అర్చన, రుద్రుణ్ణి అర్చించే విధానం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనం రుద్రుడిగా మారిపోవటం. ఎవరైతే రుద్రుణ్ణి అర్చించడానికి కూర్చున్నాడు, ఆయన్ని పూజించడానికి కూర్చున్నాడు, ఇంకా ఈయన ఉండడు. పూజ చేసేవాడు లేడే. పూజ చేసేవాడు రుద్రుడే, పూజ చేయించబడేవాడు రుద్రుడే. ఈ సమస్తము చుట్టూ ఉన్నది రుద్రుడే. సమస్తము రుద్రుడితో నిండిపోతుంది. ఇది ఇక్కడ విశేషం. అందుకే రుద్రుడికి అభిషేకము చేయుట అన్నది దీంట్లో విశేషం. ఇక మిగతా ఎక్కడ కూడా మనకి లేదు. మిగతాది ఏదైనా సరే అది అక్కడ ఉంటుంది, ఇది మనం చేసేవాళ్ళం ఎక్కడ ఉంటాం, చేసుకుంటూ వెళ్తుంటాం. ఇక్కడ అలా లేదు. ఇక చేసేవాడు లేడు. ఇక చేసేవాడు ఆయనలో మునిగిపోయాడు, ఆయనలో ఆయనగా మారిపోయాడు. మనం కూడా ఇప్పుడు ఆ ఏకత్వానుభూతి కోసమే కదా ఇదంతా, ఈ కార్యక్రమం అంతా పెట్టుకున్నది. ఆ తత్వ దర్శనం, తప్పిపోయిన తత్వ దర్శనం అని ఏదైతే ఉంటుందో అది ఇక్కడ జరిగేది. ఈ రుద్రాభిషేకంలో అది జరుగుతుంది. దీని గురించి
ఎకరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారు కొద్దిగా పరిచయం చేశారు. దాన్ని మనం చదువుకుంటే మనకి ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాలకి ఎంత దగ్గరగా ఉందో తెలుస్తుంది మనకి. అదిగాక ఈ ఈ మహాశివరాత్రి పండుగ కూడా ఈ పర్వదనం మహాశివరాత్రి పర్వదనానికి సంబంధించి కూడా మన థియోసాఫికల్ వేతో దివ్య జ్ఞానం యొక్క వెలుగుతో అంటే పండగలు ఉన్నాయి కానీ మనం దివ్య జ్ఞానం ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా అన్ని జాతుల యొక్క ఆచారాలు కానీ సంస్కారాలు కానీ అన్ని కూడా మనం ఎట్లా చూడాలి, దివ్య జ్ఞానము అనే వెలుగుతో చూడాలి. ఎందుకంటే ఇవన్నీ ఎవరికి వాళ్ళుగా పెట్టుకుంటున్నారు, ఎవరిదే గొప్ప వాళ్ళదే, వాళ్ళదే గొప్పది అన్నట్టుగా. తర్వాత దాంతో మనం తాదాత్మ్యం చెందుదాం అనకుండా దాని నుంచి ఏదైనా పొందుదాము అన్నట్టుగానే ఉంటూ ఉంటున్నాయి. అందుకోసం ఈ దివ్య జ్ఞానము మనకి అందజేయబడి ఈ దివ్య జ్ఞానము వెలుగులో ఈ మొత్తాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే ఏకత్వం మనకి అనుభూతము. అట్లా దివ్య జ్ఞానం అనే వెలుగుతో దీన్ని దర్శించి మాస్టర్ గారు ఇక్కడ ఈకే గారు మనకి ఆ వివరాన్ని అందజేశారు. వేద మంత్రముల యందు రుద్ర మంత్రములు, విష్ణు మంత్రములు శైవ వైష్ణవ ఆగమములకు ప్రమాణములై ఉన్నవి. ఆగమముల యందు, పురాణ ఇతిహాసముల యందు, ఉపనిషత్తుల యందు ఋషులు శైవ వైష్ణవమైన అర్చనమును, ఆలయ వైభవమును పెంపొందించి తరుణోపాయములకై నరజాతికి ఇచ్చారు. ఇంకను సూత్రకర్తలైన బోధాయనాద ఋషులు కల్ప విద్యలో అంగ ప్రత్యంగములతో అర్చనా విశేషములను ప్రయోగ క్రమమున అందజేసి ఉన్నారు. అట్టి వానిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము ఒకటి. ఈ రోజున మనం చేసుకునే పూజ అనమాట మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం. న్యాసము అంటే ప్రతిక్షేపించడం, అంటే విశ్వపురుషుడు ఒకడున్నాడు. ఈ సమస్త సృష్టికి సంబంధించి విశ్వపురుషుడు మనం ఉన్నాము. అంటే మన అంగాలతో, మన యొక్క శరీర భాగాలతో ఆయన శరీర భాగాలతో తాదాత్మ్యం చెంది ఆయన శరీర భాగాలుగా మారిపోవడం, ఆయనలో భాగమైపోవడం, మనం విడిగా లేకుండా ఆ పద్ధతిలో. అది మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం. ఇది పూర్తిగా వేద ప్రామాణ్యము చెందిన వేదాత్మకమైన అర్చాక్రమం. ఇట్టి క్రమములలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధములకు సంబంధించిన ఇంద్రియార్థములను దివ్యములుగా అభిమంత్రించి వాడుటై ఉన్నది. అందుకే మనకి 5 అక్షరముల పంచాక్షరి మంత్రాన్ని ఇచ్చారు. ఓం నమ శివాయ అన్నది. అంటే ఈ 5 కూడా ఈ 5 ఇంద్రియాలకి సంబంధించింది కాదు. ఈ 5 ఇంద్రియాల ద్వారానే కదా మనం మన పనంతా, ఈ 5 ఇంద్రియాల ద్వారానే, ఈ 5 కిటికీల ద్వారానే మనం పనులు చేస్తున్నాం. వాడు చూస్తూ ఈ 5 ఇంద్రియాలతోనే మనం ఈ సృష్టిని గమనించడానికి ఉపయోగపడేవి. కాబట్టి ఈ 5 మనకి దుమ్ము బట్టి ఉన్నాయనుకోండి సరిగ్గా కనపడదు. చక్కగా శుభ్రం చేసి ఉంటే స్పష్టంగా ఉంటుంది. మనం ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చూడగలుగుతాం, వినగలుగుతాం, స్పర్శించగలుగుతాం. ఇట్లా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా వాస్తవంగా. ఇప్పుడేమవుతుంది, మనం ఉన్నది లేనట్టుగా అనిపిస్తున్నది. అంటే ఇతరుల కోసం మనం పనిచేస్తూ నా కోసము అన్న పాయింట్లో ఉన్నాం కదా మనం. యథార్థంగా జరుగుతున్నది ఇతరుల కోసం, కానీ మనం అనుకుంటున్నది నా కోసం. అట్లా పొరపాటు పడటానికి అవకాశాలు ఉంటాయి. ఈ 5 ఇంద్రియాల ద్వారా ఈ 5 ఇంద్రియాలు మసిబట్టి ఉంటాయి. ఇప్పుడేమవుతుంది, ఈ మంత్రాలు చదవడం వల్ల ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం ద్వారా ఏమవుతుంది, మన యొక్క 5 ఇంద్రియాలకి సంబంధించినటువంటి ఆ మసంతా క్లీన్ చేసినట్టు, శుభ్రం చేసినట్టు, పవిత్రం చేసినట్టు. అప్పుడు యథార్థంగా చూడడం మొదలు పెడతాం, యథార్థంగా వినడం జరుగుతుంది. తత్ఫలితముగా పంచేంద్రియములు, మనస్సు అనునవి జీవుని మాయాబద్ధుని చేయుటకు కాక, వీటితోనే కదా మనం బంధింపబడుతున్నాం, పొరపాటు పడుతున్నాం. అట్లా కాకుండా మాయాతీతుని చేయుటకు ఉపకరణంలో కూర్చున్నవి అవే వాటి. అందుకనే మనం మనస్సు, ఇంద్రియాలు
వీటిని తుచ్చమైనవిగా, ఇవి తక్కువ చేసి ఇవి కాకుండా మనం వెళ్ళిపోవాలి అన్నట్టుగా అనుకుంటాం. కానీ అట్లా కాదు. ఏవైతే మనకి ఇప్పటి వరకు అడ్డంకులుగా, అవరోధాలుగా ఉన్నాయో మన అభివృద్ధికి, వాటినే సోపానాలుగా చేసుకుని, వాటినే ఉపయోగించుకుంటూ, వాటినే చక్కటి పనిముట్లుగా, ఎందుకంటే చక్కటి పనిముట్లు అవి మనకి ఉపకరణాలు. వాటిని చక్కగా ఉపయోగించుకుంటూ, వాటితోనే మనం ఆ ఏకత్వానుభూతికి వెళ్ళటానికి, మన లక్ష్యం చేరటానికి ఉపయోగపడుతుంది. అది దీని ద్వారా జరుగుతుంది, ఈ మంత్రోచ్చారణ ద్వారా. తత్ఫలితముగా పంచేంద్రియములు, మనస్సు అనునవి జీవుని మాయాబుద్ధుని చేయుటకు కాక మాయా అతీతుని చేయుటకు ఉపకరణములు. ఇంద్రియములతో, మనస్సుతో, సప్తధాతుమయమైన దేహముతో కూడిన వ్యూహమే దేవాలయముగా, మన దేహమే దేవాలయముగా, జీవుడే దేవుడుగా స్థాపించి, ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు దేవుడుగా జనన మరణ అతీతమైన సనాతనత్వమును ప్రతిపాదించుట ఎందరి సిద్ధి. జనన మరణ అతీతం అయిపోతాం, అమృతత్వంలోకి వెళ్ళిపోతాం. ఈ సిద్ధిని సంకల్పింపగా జ్ఞానము కలుగు లోపున జీవులు కోరిన కోరికలు కూడా భగవద్భావనచే సిద్ధించుచు అంతర్యామిత్వమున కరగిపోవటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈయన్ని పూజిస్తే మనకి ఆ భౌతికమైనటువంటి ఏవో కష్టాలు, వాటి నుంచి చవటం, ఏదో కోరికలు, మనం కోరిన కోరికలు సిద్ధించటం, అవి జరగవా అంటే అవి కూడా జరుగుతాయి. వాటితో పాటు ఇవి జరుగుతుంటాయి. ప్లస్ మనకు అవసరం అంటే 2 లక్ష్యాలు నెరవేరుతుంటాయి ఇక్కడ. భౌతికమైనటువంటి లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది, అవి జరగటానికి. అసలైన జీవిత లక్ష్యం ఏముందో మనకి ఆ ఏకత్వానుభూతి, అది కూడా దీంతో అప్రయత్నంగా మనకి సిద్ధిస్తుంది. కనుక ఎందలి అర్చన మార్గము భోగ మోక్ష ప్రదము, ఇహ పర సాధకము. ఇహ అంటే ఈ భూలోకంలో, పర అంటే ఆ దైవలోకం. ఈ రెండిటిలోనూ మనము చక్కగా యథార్థం, వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగా ఎలాగా చేయాలో అలాగా చేయటానికి భోగము మోక్షము, ఆ 2 కూడా మనకు వస్తాయి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం 2 భాగములు ఉన్నవి. న్యాస విద్య, అభిషేక, అర్చనము. అందు మొదటిది న్యాస విద్యలో సాధకుడు తన దేహమందలి ఆపాదమస్తకము అంటే పాదము నుండి శిరస్సు దాకా భాగములను, అవయవములను, కోశములను, వ్యూహములను రుద్రుని అందలి విశ్వరూపమున భాగములుగా విడిచిపెట్టు. తన దేహాదులు తనవి కావనియు, భగవంతుని వనియు భావన స్థిరము చేసుకున్నటని అభ్యసించు. మరి వాస్తవంగా ఆయనే కదా ఇక్కడికి వచ్చింది. మంచుగడ్డ ఎక్కడిది? నీరు నుంచి వచ్చిందే కదా మంచుగడ్డ. మంచుగడ్డకి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు కదా, కానీ మనం వేరుగా ఉందని అనుకుంటున్నాం. అట్లాగే మనం ఎక్కడి నుంచి వచ్చాం? వేరుగా ఉందని అనుకుంటున్నాం, కానీ వచ్చింది ఎక్కడి నుంచి? ఆ భగవదంశే ఈ విధంగా మార్పు చెందింది, స్థితి మార్పుతో. అది మనం అనుకోవటానికి ఇక్కడ ఇది వీలవుతుంది అన్నమాట. అంటే తన దేహాదులు తనవి కావనియు, భగవంతుని వనియు భావన స్థిరము చేసుకున్నటని అభ్యసించు. దానితో తాను అహంకారమొకట మాని భగవన్మయుడగుచున్నాడు. తనలోని అష్టవిధ ప్రకృతి దివ్యత్వము చెంది 9వ యగు పరా ప్రకృతిగా స్వరూపమును గుర్తించు. దుర్భావములు మాయమై, స్వపర భేదములు మాయమై, శివము శివతరము అగు భావము నిండు. శివము అంటే మంగళమైనటువంటి. అట్టి స్థితిలో జీవుడు శివుడగుచున్నాడు. అతని యందుగల దివ్య ప్రకృతి శివామూర్తిగను, పురుషుడు శివమూర్తిగను, సదాశివుడు ఈ రెండిటి యందు అంతర్యామిగను ప్రసన్నమగుచున్నారు. అందలి మొదటిది ఇద్దరికి ప్రత్యేకలే పానవట్టము, లింగం. మొదటిది ఎవరు? శివామూర్తి, ప్రకృతి, దివ్య ప్రకృతి, పానవట్టము. తరువాత పురుషుడు శివమూర్తిగా, అది శివలింగముగా. అమ్మవారు, అయ్యవారు, పానవట్టము, శివలింగము. వాళ్ళిద్దరూ దానికి వాళ్ళిద్దరికి ప్రత్యేకలుగా మనం ఇక్కడ ఇవి ఏర్పాటు చేసుకుని పానవట్టాన్ని
దాని మీద శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని దానికి అర్చన చేస్తున్నాం, మనం అభిషేకం చేస్తున్నాం. ఇద్దరికి ప్రత్యేకలే పానవట్టము లింగమును 2 భాగములతో కూడిన సదాశివలింగం. ఈ 2 కలిపి మొత్తం ఇద్దరిలో అంతర్యామిగా ఉన్నది ఎవరు? వెలుపల లోపల బాహ్యంగా అన్ని చోట్ల ఉన్నది ఆ సదాశివలింగం. దానికి ముందు 4 దిక్కులు, ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు శివమయముగా నిర్మాణము చేయబడుతున్నది. ఈ మానసిక నిర్మాణమే శివాలయమునకు మూల ప్రతీక. ఇందు 4 దిక్కుల అంచులతో కూడిన చదరమైన పీఠము, ఆ దిక్కులను బంధించు శిఖరములే ఊర్ధ్వమున అధస్సున గోపురములుగా నేర్పడుచున్నవి. ఇందలి ఊర్ధ్వ భాగమైన సగభాగమే స్వీకరింపబడి ప్రాచీన ఈజిప్ట్ ఆగమ శాస్త్రమున పిరమిడ్ అను స్తూపముగా రూపొందినది. పిరమిడ్ ఎక్కడి నుంచి వెళ్ళింది మరి? దక్షిణ భారతదేశము నుండి ప్రాచీన కాలమున వైవస్వత మనువు సకల యజ్ఞ విద్యలతో పాటు ఈ విద్యను కూడా శిష్యులతో ఈజిప్ట్ దేశమునకు నడిపించుకొని పోయి స్థాపించారు. ఆ విధంగా అక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగిందనమాట. అయితే ఇది మనం ఈ మొత్తం విద్యలో సగభాగం మాత్రం, అంటే ఊర్ధ్వంగా ఉన్నటువంటి దాన్ని తీసుకున్నారు. మళ్ళీ అధస్సును కూడా ఉంది ఆ గోపురం తలకిందులుగా, దాన్ని తీసుకోలేదన్నమాట. ఇందు 4 దిక్కులు ఊర్ధ్వము కలిసి 5 అంచులు. దీనితో కూడిన మంత్ర తంత్ర భావనయే పంచాంగ రుద్ర విద్య అనబడు. దీనిలో ప్రారంభమైన వివిధములైన ఆవరణముల నిర్మాణం దీని యందు ఉన్నది. ఈ మహాశివరాత్రి యొక్క గొప్పతనం అదనమాట. ఈ విషయం ఈజిప్ట్ దేశానికి మనువు వైవస్వత మనువు తీసుకువెళ్ళాడు అన్న విషయము ఎవరు చెప్తున్నది? హిడెన్ లైఫ్ ఇన్ ఫ్రీ మ్యాసనరీ, లెడ్బెటర్, సిడబ్ల్యూ లెడ్బెటర్ రాసినటువంటి ఒక గ్రంథం ఉంది ఫ్రీ మ్యాసనరీ మీద, హిడెన్ లైఫ్ ఇన్ ఫ్రీ మ్యాసనరీ. ఆ గ్రంథంలో దీన్ని ఉదహరించడం అన్నమాట. ఈ పిరమిడ్కు సంబంధించినటువంటి విద్య దక్షిణ భారతదేశం నుండి తీసుకువెళ్ళబడింది. ఆ వైవస్వత మనువు తన బృందంతో అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ దాన్ని స్థాపించాడు, ఈ విద్యని, ఈ యజ్ఞ విద్యని. అయితే సగం వరకే అక్కడ అందించబడాలి. అధోభాగంలో ఉన్నటువంటిది ఇంకా వాళ్ళకి అందాల్సి ఉంది. ఇక్కడ దానికి సంబంధించి పూర్తిగా వివరాలు ఉన్నాయి. అయితే ఇప్పటికి మనం బాహ్యంగా మాత్రం ఈ విషయాలు కూడా లేకుండా మామూలుగా చేస్తున్నాం రుద్రాభిషేకం. మనం ఇట్లాగా ఈ మాదిరిగా మనం దీన్ని భావిస్తూ శివమూర్తిగా, శివ అంటే ప్రకృతి మాత, శివ అంటే పురుషుడు, వీళ్ళిద్దరికీ సంబంధించిన సదాశివుడు. ఈ విధంగా మనం ఏకత్వానుభూతిలోకి ఆ సదాశివుడుగా మారిపోవటానికి ఈ మహాశివరాత్రి పర్వదినం మనకి మనల్ని ఆ విధంగా సదాశివుడిగా మారటానికి మనల్ని ఆశీర్వదించుగా మనలందరినీ. మనం లేము ఇంకా, సదాశివుడు ఉండేదెవరు? ఒక్కడే సదాశివుడు అన్నాడు. మన పాఠంలోకి వద్దాం. ప్రధాన ద్వారం వద్ద దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. 10 అధ్యాయములుగా ఉన్న ఈ గ్రంథరాజంలో 9 అధ్యాయములు పూర్తి చేసుకుని ఆ 9 అధ్యాయములలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిత్య జీవితంలో ఎలా ఆచరణలోనికి తెచ్చుకోవాలో చెప్పినటువంటి 10వ అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయాలు తెలుసుకుంటున్నాం. అది ఎలాగా నిత్య జీవితంలోకి మనం ఆచరణలోనికి తెచ్చుకోవాలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దివ్య జ్ఞాన అభ్యాసన ఫలితంలో అన్న 10వ అధ్యాయాన్ని మనం ప్రస్తుతం పఠిస్తూ అధ్యయనం చేస్తూ దాన్ని మనం నిత్య జీవితంలోకి ఎలాగా ఆచరణలోకి తెచ్చుకోవాలో
నేర్చుకుంటున్నాం. తర్వాత ప్రారంభ వాక్యాన్ని మనం మార్పు చేసాం. ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండే తత్వం, తత్తు మాత్రము ఎల్లప్పుడూ ఉంటుంది. త్వం అంటే అది సృష్టిగా మారినప్పుడు, సృష్టి లేనప్పుడు తత్వం ఒక్కటే. సృష్టి వచ్చేటప్పుడు కల్లా త్వం కూడా వచ్చింది. ప్రకృతి పురుషుడు, శివామూర్తి శివమూర్తి ఇద్దరు అయ్యారు కదా. అంతకుముందు సదాశివుడు ఒక్కడే ఉన్నాడు, సదాశివుడు ఒక్కడే. ఆయన కాస్త ఏమైంది, ప్రకృతి శివామూర్తి శివమూర్తి పురుషుడు ఇద్దరుగా అయ్యారు ఆయనే. అట్లాగా మనకి తత్వం ఆ ఇద్దరు మళ్ళీ ఏమవుతుంది, అదే నేను అన్న భావనతోనే వాళ్ళు వచ్చారు బయటికి. అటువంటి ఆ తత్వ దర్శనం ఇప్పుడు మొత్తం సృష్టి అంతా ఎట్లాగ వచ్చేసింది అనమాట. అది ప్రకృతి పురుషుడు అన్నట్టుగా విభజన వచ్చేసింది. నేను నీవు అన్న విభజన వచ్చేసింది. అంటే రెండుగా విభజన వచ్చేసింది అన్నమాట, డ్యూయాలిటీ వచ్చింది. కాబట్టి ఈ డ్యూయాలిటీలో మనం డ్యూయాలిటీ వచ్చినప్పుడు కల్లా ఈ డ్యూయాలిటీ వాస్తవంగా ఉందా మరి? లేదు. త్వం అదే నీవు, ఆ తత్తే త్వముగా మారింది అంతే. ఉంటే త్వముగా, లేకపోతే తత్తుగా. నీరే మంచుగడ్డ కట్టుకుంది, ఉంటే నీరు లేకపోతే మంచుగడ్డ, అంతే తప్పితే రెండుగా విడివిడిగా ఉండవు అన్నది మనకి అనుభూతమైంది. కాబట్టి ఆ తత్వ దర్శనము మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ప్రాచీన విజ్ఞానము, ఆధునిక విజ్ఞానం అందరి యొక్క ఈ ఉభయుల యొక్క దృష్టి పథంలో ఉన్నటువంటి తత్వ దర్శనము మనం ఇప్పుడు చెప్పుకునేది. అంటే ఆధునిక విజ్ఞానానికి సంబంధించినటువంటి మనకు కూడా ఆ తత్వ దర్శనము అందుబాటులోకి వచ్చినది. ఆ తత్వాన్ని దర్శించగలిగాము, ఆ తత్వాన్ని దర్శించాము. కాబట్టి ఆ విధమైనటువంటి దర్శనం అనుభూతితో మన నిత్య జీవితాన్ని ఎలా గడుపుకోవాలి, ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. మన ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటనమాట, ఆ తత్వ దర్శనంతో అనుభూతమైనటువంటి మనము నిత్య జీవితంలో ఈ అనేకత్వంలో ఉంటూనే ఆ తత్వ దర్శనంతో, ఆ ఏకత్వానుభూతితో మనం మన పనులు ఎలాగా నిర్వహించాలి. ఇక్కడ దివ్య జ్ఞాన అభ్యసనము వల్ల కలుగు అంటే ఒక్కొక్క ఫలితం విడివిడిగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటేంటి, భయరాహిత్యం. అనేకులు ఏదో ఒక దానిని గురించి నిరంతరము ఆతృత, తొట్టుపాటు పడుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం ఉంది, 4:30కి రావాలి, 4:25కి మనం జాయిన్ అవ్వాలి అన్నట్టుగా ఉంది. కానీ అప్పుడు దాకా ఏవో పనుల్లో ఉంటాం మనం, కాబట్టి హడావుడి పడిపోతాం. ఆ తర్వాత అసలు గుర్తుండదు ఒక్కొక్కసారి. ఇట్లాగా తర్వాత ఇది ఎట్లాగా అటెండ్ అవ్వాలి, ఎలా అటెండ్ అవ్వాలనే దాని గురించి ఆలోచన, ఇట్లాగా ఆతృత ప్రతి పని గురించి అట్లా. అలాగే చెప్పేవాడు ఏం చెప్పాలి ఏంటి అని వాడు ఆతృత పడటం, తొట్టుపాటు పడటం. ఇట్లాగా మనం చేసే ప్రతి పని గురించి ఆతృత, తొట్టుపాటు పడుతూ ఉంటాం. తమకిది సంభవించునని, ఈ సంధానము చెడిపోవునని, సంధానము చెడిపోవునని భయపడుచు. ఈ పనులన్నీ ఎలాగవుతాయో ఏంటో, అనుకున్నట్టు అవుతాయో లేదో, ఇంకా చేయటం మొదలు పెట్టలేదు. చేస్తే పని అయిపోతుంది, చేయటం మొదలు పెట్టలేదు. కానీ అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ భయం ఒకటి ప్రవేశిస్తుంది. ఈ రీతిగా వారెల్లప్పుడూ విశ్రాంతి లేని స్థితిలో ఉంటుంది. అన్నిటికంటేనూ ప్రమాదకరమైనది
చాలా మందికి గల మృత్యు భయం. ఈ భయాలన్నిటిలోకి అత్యంత ముఖ్యమైనది మృత్యు భయం. చనిపోతామేమో. దివ్యజ్ఞానికి భయమంతయు తుడిచిపెట్టుకుని పోయినది. ఇప్పుడు మనకేంటనమాట, ఇంకా ఈ 9 ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు మన దగ్గర ఉన్నాయి. మొత్తం రహస్యాలు మనం అవగాహన చేసుకున్నాం. ఆ తత్వ దర్శనం అనుభూతమైంది మనకి. ఇంకిప్పుడు మనకి భయం లేదు, పూర్తిగా తుడిచిపెట్టు. భయం ఎప్పుడు వచ్చింది? అన్సర్టనిటీ వల్ల, ఏమో అనే దాని వల్ల. కానీ ఇప్పుడు ఏమో అనేది లేదు, ఒక స్పష్టత వచ్చింది మనకి. ఒక స్పష్టత వచ్చేటప్పటికల్లా అవును, అది పని చేస్తుంటే అవుతుంది, మనకు అవ్వాల్సిన పని అయితే అవుతుంది, మనకు అక్కర్లేనిది అయితే అవ్వదు. ఎందుకంటే ఏదైనా కానీ మన మేలు కొరకే అన్నది మనం ముందుకే అదొకటి మనం గ్రహించాం. ఈ అధ్యయనం ద్వారా మనం గ్రహించింది ఏంటనమాట, ప్రతిదీ మన మేలు కొరకే. ఎందుకంటే ఇదంతా ఎవల్యూషన్, ప్రయాణం. ఇది మన యొక్క అభివృద్ధి కొరకే జరుగుతూ ఉన్నది. ప్రతి క్షణం మనం ముందుకే అడుగేస్తూ ఉన్నాం. అభివృద్ధి పథంలోకే వెళుతున్నాం. కాకపోతే వేగంగా వెళుతున్నామా, చిన్నగా సాధారణ స్థితిగా వెళుతున్నామా అనేది కానీ వెళ్ళటం మాత్రం ప్రతి అడుగు కూడా అభివృద్ధి కేసే వెళుతూ ఉన్నాం. కాబట్టి మనం ఇది జరగదేమో అని అనుకోక్కర్లేదు, ఇది జరుగుతుంది అని అనుకోక్కర్లేదు. చేసుకుంటూ వెళ్ళటమే మనం. పని చేసుకుంటూ వెళ్ళటం. దానితో మనకి ఆ తొట్టుపాటు, ఆతృత, భయం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అదృశ్యమైపోతాయి. దాంతో పాటు మృత్యు భయం కూడా. ఎందుకంటే జనన మరణాతీత స్థితి మనం అనుభూతికి వచ్చింది మనకి. ఎల్లప్పుడూ ఉండేవాళ్ళం. ఈ దుస్తులు అంటే ఈ శరీరాలు వస్తుంటాయి, పోతుంటాయి. క్లియర్ గా మనకు అర్థమైంది కదా, మరణానంతర స్థితిలో కానీ పునర్జన్మంలో కానీ ఏ విధంగా మనం పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగాము. ఈ భౌతిక దేహంలో, ఈ భూలోకంలో, ఈ భౌతిక దేహంలో ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత ఏం చేశాం? ఈ దేహాన్ని విడిచాం. దేహాన్ని విడిచిన వాడు ఇంకా ఉన్నాడు కదా, వాడు దేహం ఒక్కటే కాదు కదా అన్నది మనకు అర్థమైంది. కాబట్టి ఇంకా మరణం లేదు. ఇది ఆ మరణం కూడా మనకి పురోవృద్ధి కొరకే. ఎందుకంటే మరింత మెరుగ్గా ఇంకొక జన్మలోకి రావడం, ఆ జన్మ ద్వారా మరింత ముందుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగా ప్రతి జన్మ మనకి మరింత ముందుకి వెళ్ళటానికి, అభివృద్ధి చెందడానికి, మన లక్ష్యం చేరటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా మరణం అనేది మనకు లేదు అనేది ఆ భయం కూడా పోతుంది. కాబట్టి దివ్య జ్ఞాని, మనం ఇప్పుడేంటి దివ్య జ్ఞానిగా ఉన్నాం. ఈ 9 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్న తర్వాత, తత్వ దర్శనం మనకు అనుభూతమైన తర్వాత, ఇక్కడ మన పరిస్థితి ఏంటనమాట, దివ్య జ్ఞాని. ఈ భయం అంతా తుడిచిపెట్టుకుని పోయినది. అయితే ఇక్కడ చెప్పారు కాబట్టి ఇంకా భయం లేదని అంటాం కాదు. ఒకసారి ఆలోచించండి, ఈ 9 వీటికి సంబంధించినటువంటి ఈ 70 పాఠాల్లో, 71 పాఠాల్లో దాదాపుగా 70 పాఠాలు చెప్పుకున్నాం. ఈ 70 పాఠాలు విన్న తర్వాత మీకు అంతటా మీకుగా, మీ అంతటా మీరుగా చెప్పామని చెప్పి తలూపటం కాకుండా, దాన్ని సరేనండి అని ముందుకెళ్ళటం కాకుండా, మీ అంతటా మీరుగా ఆలోచించు, అవునా కాదా? ఈ విషయాలు విన్న తర్వాత ఒక స్పష్టత వచ్చిందా లేదా? ఇట్లా స్పష్టత వచ్చేదాకా మరలా ఆ గ్రంథాన్ని పఠించడం, ఆ విషయాల్ని మరలా వినడం. అంటే మీ అంతటా మీరుగా మీలో రావాలి, మీలో ఆ ఫౌంటైన్ లాగా తనుకు రావాలి ఆ భావం. అప్పుడు ఈ స్టేట్మెంట్ సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ఏంటి? దివ్య జ్ఞానికి భయమంతయు తుడిచిపెట్టుకునే పోయినది అని ఇక్కడ రాసి ఉంది.
రాస్తే తుడిచిపెట్టుకుపోయిందా మనకి మరి? ఎప్పుడు తుడిచిపెట్టుకుపోతుంది? అవన్నీ మనకి నిజమైనప్పుడు. ఆ విషయాలన్నిటి పట్ల మనం స్పష్టత వచ్చినప్పుడు. మనకు మనం అవును. యెస్. అవును. ఇది ఇట్లాగా ఆలోచించినప్పుడు ఇది ఇది ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ఇది ఇంతే. కాబట్టి ఇది కరెక్టే. ఇది వాస్తవంగా యథార్థంగా ఉన్నదే. మన పరిశీలనలో ఇది నిజమే అన్నట్టుగా మనకి భావన కలిగినది. దాన్ని గ్రహించటం, అంగీకరించటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగీకరించటం. ఎట్లా అంగీకరించడం? మనం వాళ్ళు చెప్పారని అంగీకరించడం కాదు. మన యొక్క పరిధిలో ఆలోచించి, మనకు మనం ఆలోచించి యెస్ అవునండి అన్నప్పుడు మాత్రమే మనకి ఈ భయం తుడిచిపెట్టుకుపోతుంది. లేకపోతే ఆ భయం అలాగే ఉండిపోతుంది మనకి. ఇప్పుడు ఇట్లాగా ఇది చదివినందువల్ల, ఇది అధ్యయనం చేసినందువల్ల ఇదిగో ఇవి జరుగుతాయి. మొట్టమొదటి ఫలితం ఇది, రెండో ఫలితం ఇది, ఇంకొక ఫలితం ఇది అని వరుసగా ఫలితాలు చెప్పుకుంటూ వస్తున్నాడు గదా! ఇవన్నీ ఎక్కడున్నా లేవు. జరుగుతుందన్నమాట. ఆహా! అట్లాగా. అది కూడా వినటం అయిపోయింది. మనం సృష్టి రహస్యాల గురించి విన్నట్టుగానే, ఆ 9 అధ్యాయాలు విన్నట్టుగానే ఎందుకంటే అవి మనయి కావన్నట్టుగా మనకి దూరంగా ఉన్నాయవి. విషయాలు వినడం వరకే సరిపోయిందది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇది మనం నిజ జీవితంలో ఆచరణలోకి తేవాలి. ఆచరణలోకి తేవాలంటే అది నిజము అని మనం గ్రహించాలి. దాన్ని అంగీకరించాలి. అది మనదిగా చేసుకోవాలి. అవునండి అని అనిపించాలి మనం. మనకి విరుద్ధం లేకుండా దాని పట్ల స్పష్టతగా ఇది అవును అన్నప్పుడు మాత్రమే ఈ భావనలన్నీ కూడా ఇక్కడ ఏవేవైతే చెప్తున్నాడో అవి మనలో నిజంగా వస్తాయి. లేకపోతే ఏంటి? ఓహో! ఈ దివ్య జ్ఞాన అభ్యాసనం వల్ల అంటే ఈ దివ్య జ్ఞానం గురించి అధ్యయనం చేసి విషయాలు తెలుసుకుంటే ఇది ఇట్లాగా జరుగుతుంది. దీన్ని ఆచరణలోనికి పెడితే అది కూడా మళ్ళీ దివ్య జ్ఞాన అభ్యాసనం వల్ల అంటే దీనిని ఈ తెలుసుకున్న విషయాల్ని ఆచరణలోనికి పెడితే భయం తుడిచిపెట్టుకుపోతుందంట. అంటే అది మనకి చేరలేదు ఇంకా అది. విషయం తెలిసింది. అది కూడా మిగతా విషయాల్లాగా ఈ విషయం తెలుసుకున్నట్టు అయింది మనకి. మరి మనకి భయం పోయిందా లేదా? అది తేల్చుకోవాలి ఎవరికి వాళ్ళం. అది ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకోవాల్సిందే. ఒకళ్ళు ఇంకోళ్ళకి చెప్పేదేం లేదు దీంట్లో. ఇది ఈ స్టేట్‌మెంట్ మన పట్ల కరెక్ట్‌గా ఉందా లేదా? నాకు భయం పోయిందా లేదా? ఈ స్టేట్‌మెంట్ కూడా మనం తత్వదర్శనము అనుభూతమైంది. ఆ ఏకత్వానుభూతి అందింది అన్నాము. అందిందా లేదా? ఊరికే నేను చెప్పినంత మాత్రాన మీకు స అందినట్టుగా కాదు గదా! మీకుగా అది ఆ రుచి అనుభవించాలి కదా! మరి మీరు కూడా. నేను ఆహ్, భో అందరం భోజనం చేశాం. ఈ రుచి చాలా బాగుందండి. రుచిగా చక్కగా బాగుంది అన్నాం. కొంతమంది టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వేరే మాటలు చెప్పుకుంటున్నాం. అసలేం తింటున్నామో కూడా విషయం లేకుండా భోజనం అయిపోయింది వాళ్ళది కూడా. ఎలా ఉందండి అంటే అది మొహమాటంగా బాగుందండి అన్నారు. అంత రుచి లేదు. రుచిని అనుభవించలా. భోజనం చేశారు. రుచిని అనుభవించలా. దాని మీద దృష్టి పెట్టి ఒక్కొక్క ముద్ద తింటూ దీంట్లో ఇదేం కూర, ఇదేం కూర, ఈ కూరలో ఏం వాడారు. చాలా నాలుక మీద పెట్టంగానే ఆ లాలాజలం ఊరి చక్కటి రుచి మనకి బాగా అందింది. అని ఎంతో రుచిగా ఉన్నాయండి పదార్థాలన్నీ. చాలా ఆనందంగా తిన్నాం అని చెప్పి కొంతమంది చెప్పారు. కొంతమందేమో ఆహా! అన్నారు. ఎందుకంటే దీని మీద దృష్టి పెట్టలేదు. ఇట్లాగుంటుందనమాట. అంటే మనం ఆ రుచిని అనుభవించామా లేదా? మనకి మనం చూసుకోవాలి. లేకపోతే మరలా చదవాలి దాన్ని. మరలా వినాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు మన పట్ల నిజమవుతాయి. దివ్య జ్ఞానికి భయమంతయు తుడిచిపెట్టుకొని పోయినది. తుడిచిపెట్టుకుపోయిందా లేదా? తుడిచిపెట్టుకుపోతుంది. ఎప్పుడు? అది అనుభూతమైనప్పుడు. ఆ విషయాలని మనం గ్రహించినప్పుడు. యెస్. ఇప్పుడు నాకు స్పష్టత వచ్చింది. మరి అనిబిసెంట్
అంత ముందు దాకా ఎంత తొట్టుపాటు పడుతుండేది, ఎంత ఆతృత, చాలా ఎంతో ఆందోళన, అశాంతి, అంత గందరగోళంగా ఉన్నట్టుగా అనిపించేది ఆమెకి ప్రెసెంట్. ఎప్పుడైతే ఆమె చేస్తున్న పత్రికకి సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథ సమీక్షకి మీరు ఇది గ్రంథ సమీక్ష చేసి మీ పత్రికలో ప్రచురించండి అని చెప్పి వాళ్ళు ఆమెకు ఒక ఆ పత్రికాధిపతులకి ఈ గ్రంథాన్ని పంపించారు, సీక్రెట్ డాక్టర్. అవి చదవడం మొదలు పెట్టింది ఆమె. మరి ఆమెకు అప్పచెప్పారు ఆ పని. ఆ పత్రికలో ఆమె పనిచేస్తుంది అప్పుడు ఆ సమయంలో లండన్ లో. ఆ పత్రికలో పనిచేస్తుంటే ఆ పత్రికాధిపతి పిలిచి ఈ గ్రంథ సమీక్షకు వచ్చిందండి, ఈ గ్రంథాన్ని చదివి ఈ గ్రంథం గురించి 4 ముక్కలు రాయండి, మనం ప్రింట్ చేద్దాం మన పత్రికలో అని చెప్పి క్యాజువల్ గా ఆమెకి ఇచ్చాడు ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకం ఆమెకి ఇస్తున్నప్పుడు ఆమె జీవితం మారిపోతుంది. ఆమె జీవితంతో పాటు దివ్య జ్ఞాన సమాజం యొక్క మొత్తం ఇదే మారిపోతుంది అన్నది ఆయనకి తెలియదు, ఆమెకి తెలియదు. సరే పుస్తకం తీసుకుంది, చదవటం మొదలెట్టింది. చదవాలిగా మరి గ్రంథ సమీక్ష చేయాలంటే ఈ పుస్తకంలో ఈ విషయాలు చర్చించారండి, బాగానే ఉందండి ఈ పుస్తకం, అందరూ చదవచ్చు అని చెప్పి కదా రాయాలి మరి గ్రంథ సమీక్ష అంటే. చదవటం మొదలెట్టింది, అంతే. మొత్తం ఎంత స్పష్టత వచ్చిందంటే అంత ముందున్నంత ఆందోళనంతా, అశాంతి అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఇది ఏదైతే మనం దివ్య జ్ఞానికి భయమంతయు తుడిచిపెట్టుకుని పోయినది, ఇట్లా మొత్తం తుడిచిపెట్టుపోయి ప్రశాంత స్థితి వచ్చేసింది. ఓ ఇదన్నమాట విషయం, ఈ సృష్టికి సంబంధించిన రహస్యం అన్నమాట. ఓ సో ఇది ఈ పద్ధతిలో మనం ఆలోచించాలి, ఈ పద్ధతిలో మనం మన జీవితాన్ని నడుపుకోవాలి అన్నది వచ్చేసింది. అట్లా మనం ఆ విషయాలే మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏ విషయాలైతే సీక్రెట్ డాక్టర్లో చదివి అర్థం చేసుకుని గ్రహించి ఆమెకి ఆ ఆందోళనంతపై ప్రశాంత స్థితి వచ్చిందో, ఆ తత్వ దర్శనము అనుభూతమైందో, ఆ ఏకత్వానుభూతి అనుభూతమైందో, అది మనకి ఇప్పుడు కలిగిందా లేదా? ఆ కలిగేదాకా మళ్ళీ మళ్ళీ చదవాల్సిందే మనం. ఆ కలిగితే గాని అప్పుడు ఈ అభ్యాసం వల్ల కలిగే ఫలితాలు ఏమని చెప్తున్నారో అది మనం నిజం కాదు మనకి. లేకపోతే ఇది కూడా ఆ విషయాలు విన్నట్టుగానే ఈ విషయాలు విన్నట్టు అవుతుంది. ఇది కూడా వింటాం. దివ్య జ్ఞానికి భయమంతయు తుడిచిపెట్టుకుని పోయినది ఒక స్టేట్మెంట్ అయిపోయింది. అదే ఇప్పుడు ఎట్లాగైతే మనం పూజలన్నీ అక్కడ పూజ చేసే దేవత ఉంటుంది, పూజ చేసే మనం ఉంటాము, అది అలా సాగిపోతూ ఉంటుంది. కానీ ఈ మహాశివరాత్రి నాడు చేసే పూజ ఉందే, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, ఆ విధంగా జరగదు. ఇది ఆ విధంగా జరిగినప్పుడు మాత్రమే ఆ భయమంతయు తుడిచిపెట్టుకుని పోయినది అన్నది నిజమవుతుంది. మనం మారిపోవాలి, మహాశివుడుగా, రుద్రుడుగా మారిపోవాలి. రుద్రుడే ఇక్కడ ఉండాలి, మహాశివుడే, సదాశివుడు ఇక్కడ ఉండాలి, మనం లేము అన్నట్టుగా. కాబట్టి మనం ఇక్కడ ఈ విషయాలన్నీ మనం చెప్తున్నామంటే ఇది మనం ఆ 9 అధ్యాయాల్లో చెప్పినటువంటి విషయాన్ని విని అవును అని ఒక స్థిరత్వానికి వచ్చి చక్కగా అవి గ్రహించి ఒక క్లారిటీ, ఒక స్పష్టత మనకు వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు దీన్ని మనం ఆచరణలోనికి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఈ ఫలితాలన్నీ మనం ఇక్కడ ఏమేమైతే చెప్పుకుంటున్నామో అభ్యాసనం వల్ల కలిగే ఫలితాలు అది మనకి నిజమవుతాయి. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ప్రయత్నం చేయాలి కాస్త. దివ్య జ్ఞానికి భయమంతయు తుడిచిపెట్టుకుని పోయినది, మరి మనకి తుడిచిపెట్టుకుని పోయిందా లేదా ఆలోచించాలి. అతడు పునర్జన్మ సిద్ధాంతం నెరుగును. తెలుసు కదా మనకి పునర్జన్మ, మరణించాం, మృత్యు వచ్చింది, మరణించాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు మరణిస్తున్నారు, మనం కూడా ఎప్పుడో ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా కానీ మరణిస్తాం, ప్రతి వాళ్ళము వెళ్ళే వాళ్ళమే, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు. కానీ మరణం వల్ల ఏం జరుగుతుంది? పునర్జన్మ ఉంది కదా, మళ్ళా మరణానంతర స్థితుల్లో చూసాము, అలాగే పునర్జన్మంలో చూసాము. అవన్నీ చూసిన తర్వాత ఇంకా మృత్యు భయం ఉంటుందా మనకి?
అంటే ఆ విషయాలు మనకి అంతగా వంట పట్టలేదనుకో. అంతగా అవగాహన కాలేదు. అప్పుడు అది అక్కడుంటే మనకి ఆ మృత్యు భయం మామూలే. అంటే మనకు అంతకుముందు ఈ అధ్యయనానికి ముందు మనకి ఎటువంటి భావాలున్నాయో, ఎటువంటి అభిప్రాయాలున్నాయో అవి అలాగే ఉండిపోతాయి. దాంట్లో మార్పు రాలా. అవి మార్పు రావడం కోసమే కదా ఈ అధ్యయనము. మార్పు రావాలంటే దాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాన్ని అవును అంటే భోజనాన్ని చక్కగా మనం రుచితో ఆ రుచిని అనుభవిస్తూ భోజనం చేస్తే, ఇప్పుడు ఆ రుచిని అనుభవించిన వాళ్ళమవుతాం. అది మనకి శక్తిగా మారుతుంది. కనుక అతనికి మృత్యువు నిద్ర కంటే వేరు కాదు. మనము పని చేయవలసిన 2 దినముల మధ్య నిద్ర వచ్చి విశ్రాంతిని పునరుజ్జీవమును కలిగించున్నట్లు, మనం పగలంతా పని చేశాం. రాత్రి నిద్రపోతున్నాం విశ్రాంతి కోసం. పని పని చేసేటప్పటికల్లా అలసట, విశ్రాంతి కోసం రాత్రి నిద్ర. అట్లాగే 70, 80 సంవత్సరాల జీవితం. మరలా విశ్రాంతి. అలసట పొందాం. 80 సంవత్సరాలు జీవించేటప్పటికల్లా అలసట పొందాం. సో, విశ్రాంతి. అంటే 80 సంవత్సరాల తర్వాత విశ్రాంతి అంటే భౌతిక దేహం విడవటం. మరణం. మరణం ఏంటి? ఒక విశ్రాంతి. ఆ భావం మనలో కలుగుతుందా లేదా? మృత్యువు నిద్ర కంటే వేరు కాదు. మనము పని చేయవలసిన 2 దినముల మధ్య నిద్ర వచ్చి విశ్రాంతిని, పునరుజ్జీవమును కలిగించున్నట్లు, ఈ భూలోకములో జన్మములనబడు 2 దినముల మధ్య భువర్లోక, సువర్లోక జీవితమును దీర్ఘ నిశ వచ్చి మనం కామలోక జీవితము, మానసిక లోక జీవితము అనే ఒక రాత్రి. అదంతా ఏంటన్నమాట ఒక రాత్రి మనకి. రాత్రి మనకి నిద్ర గదా! విశ్రాంతి. నిద్ర అంటే ఏంటి? విశ్రాంతి. పగలంతా పడినటువంటి, పగలంతా చేసిన పని వల్ల వచ్చినటువంటి అలసట ఏదైతే ఉన్నదో, ఆ అలసటను పోగొట్టడానికి, మనకు విశ్రాంతినివ్వడానికి మరలా ఎక్కువ అధిక శక్తితో మరలా పునరుజ్జీవనం మనం రావడానికి. నెక్స్ట్ డే మళ్ళీ మనం ఉత్సాహంగా పని చేయాలంటే చక్కగా మనం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం. అలసట పోగొట్టేటట్టుగా రాత్రంతా నిద్రపోతే ఆ అలసట పోతుంది. మరలా ఉత్సాహంతో లేచి ఉదయాన్నే మరలా పని మొదలు పెడతాం. అదే నిద్రపోకుండా రాత్రి పగలు పని చేస్తూనే ఉన్నాం అనుకోండి. ఎన్ని రోజులు చేస్తాడు? దెబ్బకి ఆరోగ్యం ఎగిరిపోతుంది. అన్ని అవయవాలు పని చేయని పరిస్థితికొచ్చేస్తాయి. కాబట్టి ఇదంతా మరణం ఏంటనమాట? మనం మరలా పునర్జన్మానికి ముందు విశ్రాంతి తీసుకున్నట్టుగా. చక్కగా విశ్రాంతి తీసుకొని కామలోకంలో, మానసిక లోకంలో, ఆ కారణ లోకంలో, కారణ శరీరంతో విశ్రాంతి తీసుకొని, మళ్ళీ ఫ్రెష్‌గా ఉత్సాహంతో, అత్యధికమైనటువంటి ఉత్సాహంతో మరలా పునర్జన్మం తీసుకోవటం. తీసుకొని మళ్ళీ చక్కగా పనిచేయడం. 2 దినముల మధ్య భువర్లోక, సువర్లోక జీవితము అను దీర్ఘ నిశ వచ్చి ఇదేంటంటే రాత్రి అంటే 12 గంటలు మనకిక్కడ. మామూలుగా పగలు పనంతా చేసి రాత్రి నిద్రపోతే విశ్రాంతి తీసుకుంటే రాత్రి విశ్రాంతి 12 గంటల సమయం. అది కొంచెం ఎక్కువ సమయం. అంటే ఒక 5,000 సంవత్సరాలు. అట్లా ఎవరి దాన్ని బట్టి వాళ్ళు 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు. అసలు ఎక్కువ విశ్రాంతి తీసుకోకుండా మరలా వెంటనే జన్మ తీసుకునేవి కూడా కొన్ని ఉంటాయి. రకరకాలు. మనకు విశ్రాంతిని, పునరుజ్జీవమును కలిగించి, తిరిగి మన త్రోవను మనము పోవుటకు సహాయపడును అని ఒక్క నిమిషం అంటే అది ఊరేగింపు ఏదో వస్తుంది.
దివ్యజ్ఞానికి మరణమనగా మాంసయుతమైన ఈ అంగీని కొంచెం సేపు విప్పి వేసుకునుట, అంటే మాంసంతో నిండినటువంటి ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టాడు. ఈ పైన ఉన్నటువంటి తొడుగుని మనం ఇంటికి వస్తే పైన ఉన్న ప్యాంటు షర్ట్లని తీసి లుంగి కట్టుకుని ఎలాగ ఉంటాము ఇంట్లో, ఆ మాదిరిగా మనం పైన ఉన్నటువంటివి తీసివేయటం అంతే. ఈ భౌతిక దేహము విడిచినంత మాత్రాన మనం ఇంకెక్కడితో సరి అన్నట్టు కాదు, ఇక్కడితో ఎండ్ అయిపోయింది మన జీవితం అన్నది కాదనమాట. అది మనకి తెలుస్తుంది. ఈ శరీరమును ఎంతకాలం ఉంచుకోదగిన అంతకాలము సంరక్షించి దాని ద్వారా పొందగలిగినంత అనుభవమును పొందుట తన ధర్మం అని అతడు. ఇప్పుడు ఏంటనమాట, ఈ ఈ పనిముట్టుతో ఈ దేహంతో మనం ఎట్లాగా చేయాలి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, మన యొక్క విద్యుక్త ధర్మాన్ని ఎలాగా నిర్వహించాలి అన్న భావన మనకి కలగటానికి అవకాశం. వాస్తవంగా ఏంటంటే మనం దానికోసమే ఈ భౌతిక దేహాన్ని బాగు చేయడం కోసం ఉన్నట్టుగానే మనం వచ్చాం. ఈ జీవాత్మ యొక్క కర్తవ్యం ఏంటి, మిగతా 2 జీవ ప్రసారాల లాగానే అభివృద్ధి పరచడం కోసమే కదా ఈ 3వ జీవ ప్రసారం జీవాత్మగా వచ్చింది. ఇది ఈ భౌతిక దేహము సంబంధించిన దేహాత్మ ఏదైతే ఉందో దాన్ని పవిత్రీకరించి పరిపూర్ణం చేసి ఆ ఏకత్వానుభూతిలోకి తీసుకురావడం, దానికోసం మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది, ఈ జనన మరణాలు అనేవి. అయితే మనం ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దీని యొక్క ప్రభావానికి లోనయ్యి ఈ భౌతిక దేహాత్మ ఏదైతే ఉందో ఆ దేహాత్మకి ఆ దేహానికి దాని ప్రభావానికి లొంగిపోయి అది చెప్పినట్టు నడుస్తుండటంతో మనకు మొత్తం ఇవన్నీ కూడా మన మీద వేసేసుకుంటాం. ఇది నాదండి, ఈ ఆలోచన నాది, ఈ కోరిక నాది, ఇట్లాగా మనం నా మీద వేసేసుకుంటా నా కోసమే అన్నట్టుగా జీవితాన్ని సాగిస్తూ వస్తున్నాం అనమాట. వాస్తవంగా చూస్తే ఇవన్నీ ఎవరై అనమాట, ఆ దేహాత్మకి సంబంధించిన దేహానికి సంబంధించిన. ఇప్పుడు దాన్ని మనం సంస్కరించాలి. అంటే ఇది ఇట్లా కాదమ్మా అలాగా అని చెప్పి నచ్చజెప్పి దానికి క్రమక్రమంగా దానికి ఎక్కువ రుచిని చూపిస్తూ ఈ చిన్న చిన్న రుచులతో కాకుండా పెద్ద రుచి, ఆ భగవద్ అనుభూతి అనే పెద్ద రుచి ఉన్నది. ఇంకా ఆ రుచి కనుక మనకు వచ్చిందంటే ఈ చిన్న మొత్తం ఎగిరిపోతాయి మనకి. ఇవేవి కాకుండా అదే మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని అనిపిస్తుంటుంది అని దానికి నచ్చజెప్పి దాన్ని మన మార్గంలోకి తిప్పుకుంటా నెమ్మదిగా అది ఎన్నెన్నో జన్మలు పడుతుంది. అయితే ఈ అధ్యయనాల ద్వారా ఈ విషయాలు వినడం ద్వారా కొంచెం త్వరగా మనం అటువంటి భావంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మహాశివరాత్రి అని కానీ ఇంకా అనేక రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు పర్వదినాల్లో చేసే పూజలు కానీ అర్చనలు కానీ వీటి వల్ల ఏమవుతుందంటే ఈ 5 ఇంద్రియాలకి సంబంధించినటువంటి ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా పవిత్రీకరింపబడి అవి నెమ్మదిగా ఈ ఏకత్వానుభూతికేసి మార్చడానికి కూడా అవకాశం ఉంది. దాని ద్వారా పొందగలిగినంత అనుభవమును పొందుట తన ధర్మం అని అతడు. అంటే మనకి మొట్టమొదటిగా ఈ భావం అసలు ఇదొకటి మనకి చాలా ముఖ్యమైనది. దేహము జీవాత్మ, దేహంలో ఉన్న జీవాత్మ, ఈ డిఫరెన్షియేషన్ ముందు అసలు ఇది చాలా ముఖ్యమైన ఇదనమాట. ఇది కనుక మనకు అర్థం కాకపోతే ఇంకా ఇవి ఎన్ని చెప్పినా కానీ ఇవన్నీ అట్లాగండి అలాగండి అని చక్కగా వింటాయి. ఎందుకంటే చెవులు పనిచేస్తూ ఉంటాయి కదా, చెవులు పనిచేస్తుంటాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, మెదడు పనిచేస్తూ ఉంది, మనసు పనిచేస్తుంది. కాబట్టి చక్కగా వింటాం, ఓహో అలాగండి. కానీ ఈ దేహానికి జీవాత్మకి అన్న 2 భాగాలుగా ఉన్నటువంటి దీన్ని ఒకటే భాగం అనుకుని దేహాత్మగా మనం వ్యవహరిస్తున్నాం చూసారా, అది మాత్రం మార్పు రాదు. ఇప్పుడు ఇది ఎట్లా మార్పు రావాలి, జీవాత్మగా మార్పు రావాలి, దేహాత్మగా కాకుండా ఒకటిగానే చేయాలి. ఒకటే అంటే ఈ 2 కలిపి ఒకటే, అంటే శివ ప్రకృతి పురుషుడు కలిసి ఒకటే అని కదా మనం అనుకునేది.
ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉన్నప్పటికీ ఆ ఇద్దరు కలిసి ఆ సదాశివుడు మొత్తం కలిసి పరమాత్మ ఒక్కడు. ఆ ఒక్కడి నుంచి వీళ్ళిద్దరు విడిపడ్డారు. అంటే ఆదం ఈవులాగా. పరమాత్ముడు యెహోవా ఉన్నాడు అసలైన వాడు. ఆయన ఏం చేశాడు? ఆడం ఈవుని అక్కడ పుట్టించాడు అన్నట్టుగా ఉంది కదా బైబిల్‌లో మనకి. అది దేనంటే ప్రకృతి పురుషులు. వాళ్ళ నుంచి ఈ సమస్త సృష్టి ఇలాగా వచ్చింది. బాగుంది. కానీ ఆళ్ళిద్దరు ఎవరు? ఒకటికి సంబంధించిన వాళ్ళే కదా! అట్లాగా మనం ఇక్కడికొచ్చినప్పటికి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? దేహము నేను అనే భావనలో ఉన్నాం. ఆ భావన జీవాత్మే నేను అనే భావంలోకి నెమ్మదిగా మారింది. అప్పుడు జీవాత్మే నేనన్న భావంలోకి మారేటప్పటికల్లా మొత్తం పిక్చర్ మారిపోతుంది. ఇప్పుడు దేహాత్మే నేను అనే భావంలో ఉండటం వల్ల దేహానికి సంబంధించినటువంటి విషయాలతోనే మనం ముందుకెళ్తాం. కాబట్టి ఈ దేహము ద్వారా ఇప్పుడు డిఫరెన్షియేషన్ తెలిసినప్పుడు ఎట్లాగా ఉండాలనేది మనకి అలవంతుబడుతుంది. అంటే డిఫరెన్షియేషన్ తెలవడం అంటే ఏంటి? దేహం యొక్క ప్రభావం నుంచి బయటపడ్డామన్న విషయం. దేహం నుంచి ప్రభావం నుంచి మనం బయటపడ్డాము అని అంటే అర్థం ఏంటి? అంటే విషయం అవగతమైంది మనకి. అంటే ఇవన్నీ దేహాత్మ వాటికి సంబంధించిన కోరికలు, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు ఒక స్పష్టత వచ్చింది. ఇది ఈ దేహాత్మ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఉపాధి మనకి ఎక్కడిది అసలు? జీవాత్మగా మనం వచ్చాము. కానీ ఈ దేహాత్మలోకి వచ్చేసేసి ఈ ఉపాధిలోకి వచ్చాం మనం. ఈ ఉపాధి మనకి వాస్తవంగా ఎక్కడిది అసలు? అంటే జంతు స్థితి వరకు అణువు మొదలుకొని క్రమాభివృద్ధితో మొదటి జీవ ప్రసారము, రెండో జీవ ప్రసారము వాళ్ళ యొక్క వాళ్ళు దాన్ని ఆ రూపాలని నిర్మిస్తూ, ఆ రూపాలకి చైతన్యమై, ఆ రూపాలను అభివృద్ధి పరుస్తూ క్రమక్రమంగా ఈ జంతు స్థితి దాకా తీసుకొచ్చారు. ఆ 2 ప్రసారాలు. తీసుకొచ్చిన తర్వాత జంతు స్థితిలో సామూహిక ఆత్మ నుంచి ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన ఆత్మగా మారిన తర్వాత అప్పుడది మనకు ఉపాధిగా మారింది. మానవ నిర్మాణానికి సంబంధించి మానవుడికి ఉపాధిగా అది మారింది. అంటే జంతు స్థితి నుంచి మానవ స్థితికి వచ్చినట్టు అయిందనమాట. దీనివల్ల ఏమైంది మనకి? ఉపాధి వేరు. ఈ ఉపాధిని ఆసరాగా చేసుకుని ఉన్నవాడు వేరు అన్నది మనకు అర్థమైందా లేదా? అది అర్థమైతేనే గాని మనం దీన్ని బాగు చేయడానికి మనకి అంటే మన కర్తవ్యం గుర్తుకు రాదు. మన కర్తవ్యం ఏంటి? జీవాత్మ యొక్క కర్తవ్యము దేహాత్మని పరిపూర్ణం చేయుట, దేహాణువులను పరిపూర్ణం చేయుట. దేహాణువులను పరిపూర్ణం చేయటం వల్ల ఏం జరుగుతుంది? అప్పుడు ఈ ఆలోచనలు, ఈ కోరికలు ఇవన్నీ కూడా మొత్తం సమాజానికి సంబంధించిందిగా ఉంటుంది. అంటే నా చుట్టూ ఉన్న వారి కోసం అన్నది మారిపోతుంది. నా కోసం నా కోసమని ఎందుకు అనుకుంటున్నాం ఇప్పుడు? ఇది పరిపూర్ణంగా లేదు కాబట్టి దేహాణువు. ఈ దేహాణువులు పరిమితంగా ఉండటం వల్ల, పరిమిత స్థితిలో ఉండటం వల్ల దానికి సంబంధించిన ఎన్నాళ్ళ నుంచో అణిగిపోయినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తెచ్చి వాటిని పొందాలి అనే దాంతో ఉంది తప్పితే అది మొత్తం ప్రయాణంలో ఇంకా ముందుకు వెళ్ళాలి నేను ఆ ఏకత్వానుభూతికి వెళ్ళాలనేది దానికి లేదు. దాన్ని తీసుకువెళ్లాల్సిందే మనం. తీసుకువెళ్లాల్సిన మనం ఏం చేసాం? దేహాత్మతో కలిసిపోయి నేను దేహాత్మ ఒక్కటే అయిపోయి దేహాత్మ నేను, దేహమే నేను అన్న భావనలో ఉండిపోయాం. ఇప్పుడు ఈ విషయాలు విన్న తర్వాత ముందు అసలు డిఫరెన్షియేషన్ దేహములో ఉన్న జీవాత్మ, దేహము యొక్క కోరికలు, ఆలోచనలు, ఈ మన జీవాత్మ ఏవైతే మనం ఆ కామ శరీరాన్ని, మానసిక శరీరాన్ని కట్టుకుని వచ్చాం కదా, ఆ శరీరాల ద్వారా ఇది వ్యక్తం అవుతుంది అన్న భావన మనకు ఒక అవగాహన. అట్లాగా సరే అయితే అని ఆ అవగాహన ద్వారా మనం ఈ కోరికలకి, ఈ ఆలోచనలకి ఏంటైతే అన్నట్టుగా మనం ప్రశ్నించడానికి, దాన్ని ఆపడానికి అవకాశం ఏర్పడుతుంది. తాగాలని కోరికొచ్చింది. అయితే ఏంటి? ఇది మనకు ఉపయోగమా? ఇప్పుడు అసలు మన యొక్క అసలైన కర్తవ్యం ఏంటి? మనం ముందుకు వెళ్ళాలి. మనం
పరిణామంలో మరింత ముందుకు వెళ్ళి ఆ ఏకత్వానుభూతికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దివ్య మానవుడుగా మారాల్సిన పని అవసరం ఉంది మనకి. మరి ఈ పని, ఈ తాగటం అనే పని మన దివ్య మానవుడుగా మారటానికి ఉపయోగపడుతుందా? మన పరిణామంలో ముందుకు వెళ్ళటానికి, మన ప్రయాణం ముందుకు జరగటానికి ఇది ఉపయోగపడుతుందా? లేకపోతే ప్రతిబంధకం అవుతుందా? మనం ఆగిపోవటానికి వీలవుతుందా? ఏంటి? అన్నది క్వెషన్ వేయటానికి అవకాశం వచ్చింది ఇప్పుడు. ఎందుకు? దేహము, జీవాత్మ వేరు వేరుగా ఉన్నాము అన్న విషయము మనకి అవగతమైంది కాబట్టి. ఇది ఈ కోరిక, ఈ ఆలోచన ఎవరిది? మనది కాదు. అంత ముందుకు వరకు మనం ఏమనుకున్నాం? మనదనుకున్నాం. జీవాత్మదనుకున్నాం. కానీ వాస్తవంగా యథార్థంగా ఎవరిదది? దేహాత్మది, దేహానిది. కాబట్టి మనది కాదు గాబట్టి, ఇగ ఇప్పుడు మనం ఇప్పుడు మీకు సంబంధించిన విషయాలు ఏమైనా అది మీవి గదా! కాబట్టి నేను బయటుండి ఇది నాది గాదు గదా! ఇప్పుడు మీకు సంబంధించిన విషయాలు నావి కావు. అందుకని నేనంటే, ఓహ్! అట్లాగండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఎట్లా జెప్తాను నేను? అలాగ చెప్తుంటాను గదా! ఎందుకంటే నాది గాదు. ఆ విషయాలన్నీ నాకు సంబంధం లేదు గాబట్టి దర్జాగా జెప్పేస్తుంటాను. అలా జేయండి, ఇలా చేయండి, అలా చేయకూడదండి అని. ఎందుకని? ఆ విషయాలు నావి కాదు గాబట్టి. అదే ఆ విషయాలు నావైతే నా దగ్గరకొస్తే మళ్ళీ నేను వణికిపోతాను. మీరందరూ వణికిపోయినట్టే నేను వణికిపోతాను అది. ఎందుకని? ఆ విషయాలు నావి అనుకున్నాను. విషయము నాది కాదు అంటే ఒక రకంగా ఉంటుంది. విషయము నాది అంటే ఒక రకంగా ఉంటుంది. అది ఆ విభజన మనకి ఇప్పుడు అందింది. ఈ విషయము నాది కాదు, ఈ కోరిక నాది కాదు, ఈ ఆలోచన నాది కాదు అన్నది అందిందా లేదా మనకి? కాలము వచ్చినప్పుడు దానిని అతడు కృతజ్ఞతతో విడిచిపెట్టును. కాబట్టి ఈ దేహం ద్వారా మనం ఎన్నో పనులు చేశాం. ఆ దేహాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళటానికి, ఎంతో పరిపూర్ణం చేయటానికి ఆ దేహాన్ని మనం ఎన్నో పనులు చేశాం. అందుకని కృతజ్ఞతగా విడిచిపెట్టాం. ఏలయనా వానికి తరువాత వచ్చు స్థితి ఇప్పటి దానికంటే ఎక్కువ సుఖకరముగనుండునని అతడెరుగు. అతడెక్కడ పురోవృద్ధి నొందుటకై పుట్టినాడు. పురోవృద్ధి ఒక్కటియే ముఖ్యమైన విషయం. ఒకటి మొత్తానికి సంబంధించి ఏంటన్నమాట పురోవృద్ధి. పురోవృద్ధి. అభివృద్ధి తప్పితే ఇంకొకటి లేదు. కాబట్టి మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఆ పురోవృద్ధి చెందటం ఎట్లాగా అనేది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః బ్రాహ్మణేభ్యः సుఖమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికి ధన్యవాదములు విన్నందుకు. మనందరం కూడా ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తూ మనం శివుడిగా, రుద్రుడుగా మనందరం కూడా రుద్రుడు ఒక్కడే ఉన్నాడు. రుద్రుడే రుద్రుడిగా అభిషేకం చేసుకున్నాడు అన్న భావం మనకు అనుభూతం అవుతుంది. ఆ ఏకత్వం